హలో అండి. వెల్కమ్ టు జూలాబ్ టెర్రస్ గార్డెన్ అండి. ఇది యాక్చువల్లీ ఈ ఈ ఛానల్ నేను మొక్కల కోసం పెట్టాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టం. సో ఈ మొక్కల కోసం చేసింది కూడా రెగ్యులర్గా చేయాలని అనుకున్నా కానీ సరిగ్గా కావడం లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలా కాలమైంది. అంటే నాకు నచ్చిన ఏమన్నా ఉంటే పోస్ట్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. సో ఎక్కువ ప్రకృతి మొక్కలు నేను పెంచే విధానం, నాకు వచ్చిన ఈ రిజల్ట్స్ అవి ఎక్కువ చూపిస్తూ ఉంటాను. సో నాకు చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఏమీ లేరు. దీని ఏదో నేను దీనికోసం మానిటైజేషన్ దానికోసం నేను స్టార్ట్ చేసింది కాదు. ఏదైనా నాకు తెలిసింది షేర్ చేసుకోవాలి, నాకు వచ్చినవి చూపించాలి. అంటే వచ్చినవి అంటే మొక్కలు మెయిన్. నాకు జంతువులు, పక్షులు, మొక్కలు, ప్రకృతిలో ఉన్నవి ఏవైనా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకు ఇది నేను ఈ టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి చేసి మళ్ళీ తీసేసి మళ్ళా ఇలా కాదు అలా చేయాలని మా సిస్టర్స్ చెప్పి తీసి అందులో 2 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎగైన్ అట్లా స్టార్ట్ చేశాను. సో నాకు ఈ మధ్య ఏమనిపిస్తుందంటే నాకు తెలిసినవి, నాకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాలని షేర్ చేయాలని కదా ఇది స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నాకు నేను ఉద్యోగం చేశాను, గ్రూప్ 1 ఆఫీసర్గా చేశాను. మొన్నటి వరకు 1 month బ్యాక్ కూడా నేను సర్వీస్లో ఉన్నాను. 95లో జాయిన్ అయ్యాను గ్రూప్ 3 పోస్ట్లో. ఆఫ్టర్ దట్ 97లో గ్రూప్ 1 పోస్టు. యాక్చువల్లీ సివిల్ సర్వీస్ కోసం నేను మ్యాక్సిమం ట్రై అది రాలేదు. దట్ ఆఫ్టర్ మ్యారేజ్. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, క్యాండిడేట్స్కి మోటివేషన్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ పరంగా నేను చాలా చేశాను. అందులో విజయవాడ ఏపీ స్టేట్ సర్కిల్ బ్రాంచ్ రావడానికి కూడా నేను కూడా ఉన్నాను. అందులో నేను శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టరు, అదేవిధంగా సంపత్ కుమార్ గారు, అప్పుడు జాయింట్ కలెక్టర్, వాళ్ళు చాలా చాలా కృషి చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక స్థలం తీసుకుని దాంట్లో అప్పట్లోనే 85 అట్లా ల్యాక్స్ పెట్టి స్టడీ సర్కిల్ పెట్టారు. అది ఢిల్లీ నుంచి బ్రాంచ్ కింద దాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని నేను దాదాపు 2010 వరకు దానికి స్పెషల్ ఆఫీసర్గా కూడా చేశాను.